హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఒక చిన్న కరెక్షన్. ఎక్సైజ్ 9Aలో క్వశ్చన్ నెంబర్ 10 స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ డబుల్డ్ అనే సమ్స్లో మనం ఒక చిన్న కరెక్షన్ చేయడం జరుగుతుంది. వీడియోలో పార్ట్ 2 ఉంది కదా, ఆ వీడియోలో చిన్న కరెక్షన్. సో ఏంటంటే ఆ కరెక్షన్, ఎప్పుడైనా కూడా మాడ్యులస్ మనం రిమూవ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. సో ప్రీవియస్ మనం జరిగినటువంటి వీడియోలో ప్లస్ ఆర్ మైనస్ ఓవర్ఫ్లోలో మిస్ చేయడం జరిగింది. సో దాన్ని కరెక్షన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ప్లస్ ఆర్ మైనస్ 1/3, దానికి మనం ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ వాల్యూస్ తీసుకోవాలి. సో అంటే దాని అర్థం ఏంటంటే -m/1 + 2m² = 1/3 ఒకసారి, సేమ్ అలాగే -m/1 + 2m² = -1/3 ఒకసారి. ఇలా రెండు కేసుల ప్రకారం తీసుకొని చేయాలి. సో +1/3 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -3m = 1 + 2m². సో -3m అయ్యప్పకి వెళ్తే ప్లస్ అవుద్ది కనుక -3m అయ్యప్పకి వెళ్తే +3m. ఇక్కడ ఆల్రెడీ ఏమున్నాయంటే 2m² + 3m + 1 = 0. సో దీని నుంచి 2m² + 3mని 2m + m అని రాసుకోవచ్చు, +1 = 0. ఇప్పుడు ఈ రెండింటిలోంచి కూడా 2m అనేది కామన్. అప్పుడు ఇక్కడ ఏముంటుందమ్మా? m. ఇక్కడ 2m కూడా కామన్ వచ్చేస్తే +1 అనేది ఉంటుంది. అలాగే +1 కామన్ తీస్తే m + 1 = 0. ఇప్పుడు అగైన్ ఈ రెండాటి నుంచి కూడా m + 1 కామన్. అప్పుడు ఏమి మిగిలింది? 2m + 1 = 0. m + 1 = 0 ఒకసారి, 2m + 1 = 0 మరొకసారి. సో ఇప్పుడు దీని నుంచి m -1, దీని నుంచి 2m -1, m -1/2. సో ఇప్పుడు కేస్ 1/3 +1/3 చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూస్ ఏంటమ్మా? -1 ఒకటి, -1/2 ఒకటి ఆన్సర్ రావడం జరిగింది. అదే ఇప్పుడు -1/3 పెట్టి చేసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -3m = -1 ఉంది కదా, ఇది ఇటువైపుకి వెళ్ళింది అనుకోండి, -1 - 2m². ఏమా ఇప్పుడు ఈ పార్ట్ అంతా కూడా ఈ పక్కకి తీసిరండి. ఇక్కడ ఉన్న మైనస్లో ఈ పక్కకి వస్తే ప్లస్ అయిపోద్ది కనుక 2m² - 3m + 1 = 0. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ ప్రకారం 2m², దీన్ని -2m - m + 1 = 0. ఇక్కడ ఉన్న -3mని -2m - m కింద రాయడం జరిగింది. ఓకే. సో అప్పుడు 2m², సారీ ఇక్కడ కామన్ వస్తుంది కదా, ఏం కామన్ వస్తుందమ్మా? సో 2m, అగైన్ 2m కామన్ తీస్తే m - 1, -1 కామన్ తీస్తే m - 1 = 0. ఇప్పుడు దీని నుంచి m - 1, అలాగే 2m - 1 = 0. m - 1 = 0, 2m - 1 = 0. దీని నుంచి m = 1, దీని నుంచి 2m = 1, m = 1/2. సో ఎప్పుడైతే ఇక్కడ -1/3 మనం తీసుకున్నామో m = 1 వచ్చింది, అలాగే m = 1/2 వచ్చింది. సో ఈ రెండు కేసులు, సో ఇది మనం చూసుకుంటే ఇది కేస్ 1 అనుకోవచ్చు, ఇది కేస్ 2. సో ఈ రెండు కేసుల నుంచి ఫ్రమ్ కేస్ 1 and 2 m = +or -1 +or -1/2 ఈజ్ ద ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఇది ఒక కరెక్షన్ అనేది మనం చేసుకోవాలమ్మా. చూడండి క్వశ్చన్ అనేది. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.